బయట కూల్గా ఉంది కదా వాతావరణం అయితే చాలా. పొద్దున్న 7:00 మేమైతే ఆల్మోస్ట్ 7 అట్లా లేస్తాము. చలి అయితే చాలా విపరీతంగా పెడుతుంది. ఇంకా 9 గంటలకు అట్లా వచ్చి బయట కూర్చుంటే ఇలా కూర్చొని నిజంగా అలా కూర్చొని ఎండకు టీ తాగుతుంటే మస్తు అనిపిస్తుంది నాకైతే. మీలో ఎంతమందికి అట్లా ఇష్టమో కామెంట్ చేయండి. రాజశేఖర్ హాయ్ రాజశేఖర్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే డాబా పైన కూర్చున్నాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అందరికీ, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, మీకు ఫన్ కూడా ఉంటుంది నా వీడియోస్లలో మంచిగా. రాజశేఖర్ తిన్నారా అండి? ఎక్కువ మంది లైవ్లోకి వస్తేనే మనం ఎక్కువ లైవ్ చేయగలుగుతాము. ఎందుకంటే చాలామంది ఉన్నారు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు అనేసి లైవ్లోకి రావాలనిపిస్తుంది. మీ ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సత్యనారాయణ, మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్గా నా లైవ్లోకి వచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదేంట్రా బాబు అందంగా ఉందని కానీ లైక్ చేయండి, షేర్ చేయండి అంటుందా? అదేం లేదండి. ఒక లైక్ ఇస్తే నాకు అయితే మా డాబా పైన అనమాట. అలా సాయంత్రం పూట అయితే అలా ఈవినింగ్ అలా కూర్చొని మంచిగా పైన ఆకాశం చూస్తూ మంచిగా హ్యాపీగా ఎంచక్క టీ తాకుంటూ కూర్చుంటారు. వీలైతే ఈవినింగ్ ఒకసారి పెడతాను మీకు లైవ్. వీలైతే ఒకసారి ఈవినింగ్ కూడా పెడతాను లైవ్. అది కూడా చాలామంది వస్తే లైవ్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఫన్ గారు ఉన్నారా? యూట్యూబ్లో కూడా చాలా తెలిసి ఉండాలండి. మనం వీడియోస్ అంటే చాలా నేర్చుకొని ఉండాలి. ఇంకా చాలా అంటే స్టార్టింగ్ మనమైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత మన దానిపైన బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా వస్తుంది. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమీ తెలియదు. ఇప్పుడు కొన్ని నేర్చుకుంటున్నాను అనమాట. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, చాలా నేర్చుకుంటాను. సత్యనారాయణ గారు తిన్నారా? తిన్నావా అని అడిగే వాళ్ళు కూడా ఉండడం కూడా ఒక అదృష్టమే కదండి, అవునా కదా?